నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఏదైతే రేషన్ వాహనాలు ఉన్నాయో వాటిని నిలిపేయాలి. ఇక జూన్ 1వ తేదీ నుంచే చౌకధరల దుకాణం ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని చెప్పేసి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. 66 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళకి మాత్రమే డోర్ డెలివరీ చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తెలిపారు. ఇక మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కూడా మంత్రి పార్థసారథితో కలిసి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా 29,000 చౌక ధరల దుకాణాలు ఏవైతున్నాయో వాటి ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకులు కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ చౌక ధరల దుకాణం ఇంతకుముందు మనం గ్రామాల్లో ఉండేవన్నమాట రేషన్ షాపులు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో 29,000కు పైగా ఉన్నాయి. ఈ 29,000 చౌక ధరల దుకాణంతోనే బియ్యం కానీ వాటితో పాటుగా ఇంతకుముందు ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో మనం ఇంట్లో వాడుకునే వస్తువులు వాటన్నింటినీ కూడా వీటి ద్వారానే సరఫరా చేసేవాళ్ళు. ఇక వైకాపా ప్రభుత్వం ఎండిఓల పేరిట ఈ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని చెప్పేసి కేబినెట్ కూడా నిర్ణయించింది. ముఖ్యంగా 9,260 ఏదైతే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఉన్నాయో, అంటే ఇప్పుడు ఈ రేషన్ వాహనం కనిపిస్తుంది మనకి ఇక్కడ, ఈ రేషన్ వాహనం ఏదైతే ఉందో ఈ రేషన్ వాహనాలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 9,260 ఉన్నాయన్నమాట. 9,260 ఈ వాహనాలన్నింటినీ కూడాను ఆపేస్తున్నట్లు జూన్ 1వ తేదీ నుంచి కూడా ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పుడు మొత్తంగా వైకాపా హయాంలో దాదాపుగా 1,860 కోట్ల రూపాయలు 1,860 కోట్ల రూపాయలను వృధా చేశారు అని చెప్పేసి కేబినెట్లో నిన్న చర్చించుకున్న పరిస్థితి కూడా అందుకే ఏదైతే ప్రజాధనం వృధా అవుతుందో ప్రజాధనాన్ని కాపాడడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. 30% మందికి రేషన్ కూడా అందడం లేదని, అంటే దాదాపుగా అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా మొత్తంలో చూసుకున్నట్టయితే 30% మందికి రేషన్ అందట్లేదు. అందుకే వీటిని ఆపేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏదైతే మంత్రివర్గం ఉందో అదంతా కూడాను నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇక్కడ ఐబీఆర్ సర్వే ఏదైతే ఉందో ఐబీఆర్ సర్వేతో 30% మంది రేషన్ అందుకోవట్లేదని తెలుసుకున్నాము అని చెప్పేసి ఒక సంచలనమైన వార్తను కూడా బయటపెట్టింది ఏపీ కేబినెట్. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చాక జవాబుదారీతనం అనేది లేదు. అంటే ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు అనేది కూడా ముఖ్యంగా కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు కేబినెట్ మంత్రి కూడా. ఇక్కడ మనకి నాదెండ్ల మనోహర్ కూడా చెప్పారు. వీటితో పాటు సరుకులు ఎటు వెళుతున్నాయో తెలియదు, వందల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఈ వాహనాలు ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై నమోదయ్యాయి. బియ్యం అక్రమంగా రవాణా కోసం ఓ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే మనం చూసాం గతంలో కూడాను కాకినాడ పోర్టు ద్వారా దాదాపుగా 100 క్వింటాల బియ్యం, 1000 టన్నుల బియ్యం ఇక్కడ ఓడరేవు నుంచి కూడా పోర్ట్ నుంచి కూడాను ఇతర దేశాలకు వెళుతున్నాయని చెప్పేసి నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళడం, వేరే షిప్లోకి వెళ్ళడం, ఆ షిప్ దగ్గర పట్టుకోవడం, దాన్ని సీజ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ బియ్యం అక్రమ రవాణా కోసం గ్రీన్ ఛానల్ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారని కూడా నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. 29,000 దుకాణాలకు కేవలం 3,000 వాహనాలు, 9,000 వాహనాలు సరిపోతాయా? దొంగ లెక్కలు చూసి, అంటే ఇవన్నీ దొంగ లెక్కలు చూపించి బియ్యం దారి మళ్లించారు. ఒక్కొక్క వాహనానికి నెలకు 27,000 రూపాయలు. ఈ వాహనం ఏదైతుందో ఈ వాహనానికి ఒక్కొక్క నెలకి 27,000 రూపాయలు ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం నుంచి వాళ్ళకి కట్టబెడుతున్నారు. అంటే నిజంగానే ఇవంతా సొమ్మంత దొంగల పాలు అవుతుంది అనే ఆయన ఆలోచనలో, ఆయన మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. పౌర సరఫరాల శాఖ చెల్లిస్తుంది. ఎక్కడ 27,000 రూపాయలు ప్రతి వాహనానికి 27,000 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తుంది అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ కూడా చెప్పిందనమాట. చాలా అంశాలు పరిశీలించి వీటన్నిటిని రద్దు చేయాలని నిర్ణయించాక చౌక ధరల దుకాణాలు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. అంటే మొదటి 15 రోజులు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు ఏవైతున్నాయో గతంలో మనం ఏదైతే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకునే వాళ్ళం అదేవిధంగా అవన్నీ అందుబాటులో ఉంటాయి. ఇది పూర్తిగా జూన్ 1వ తేదీ నుంచి, జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది అని కూడా నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నారు. దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ సరఫరా అవుతుంది. 9,260 వాహనాలు ఉచితంగా ఆయా లబ్ధిదారులకు బదలాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అంటే ఎవరైతే ఈ యొక్క 9,260 వాహనాలు నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి వీటిని ఇచ్చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇక్కడ ముఖ్యంగా 4,000 కొత్త రేషన్ షాపులు ప్రారంభిస్తున్నారు. అంటే ఇప్పుడున్న కేవలం 29,000 రేషన్ షాపులు ఏవైతున్నాయో వీటికి అదనంగా మరొక 4,000 షాపులను ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం రేషన్ షాపులు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను 33,000 అవుతున్నాయి. ఇప్పుడు ఈ 33,000 రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలందరికీ కూడా
రేషన్ అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. మరి ముఖ్యంగా ఈ క్రమంలో రేషన్ దుకాణాల వ్యవస్థను పటిష్టం చేయాలి అని చెప్పేసి వారి ద్వారానే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి సర్కారు యోచిస్తోంది. ఇక కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చూడటం, నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్ అందించడమే లక్ష్యంగా ఈ యొక్క కొత్త దుకాణాలు అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతో 9,260 ఎండియూలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆనాటి ప్రభుత్వం. ఇక ఈ వాహనాలు కొనుగోలు నిర్వహణ పేరుతో 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ వాహనాలను కొనడానికి 9,260 వాహనాలు కొనడానికి 1,800కు పైగా కోట్లను 1,800 కోట్లు పైగా ఆనాడు ప్రభుత్వం వెచ్చించింది. అంటే ఎంత ప్రజాధనం వృధా అవుతుంది అనేది ఒక లెక్క తీసుకురావడానికి వీళ్ళు చేశారు. అంటే ఇక్కడ జవాబుదారీతనం లేకుండా కూడా చేసింది ఆనాటి ప్రభుత్వం అని చెప్తున్నారు. అయినా గడప గడపకు రేషన్ అందడం లేదని చెప్పేసి రేషన్ బండి ఎప్పుడు వస్తుందో తెలియక కూలి పనికి మానుకొని మరి వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే చాలా చోట్ల రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసరాలు అందించాల్సి వస్తుంది. మరోవైపు ఎండియు వ్యవస్థ లేని రోజుల్లోని చూస్తున్నట్లయితే రేషన్ పంపిణీ బాగుందని కార్డుదారుల్లోనూ అభిప్రాయం ఉంది. అయితే ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో 6,500కు పైగా దుకాణాలు, అంటే ఎవరైతే రేషన్ ఇన్ఛార్జీలు డీలర్లు ఉన్నారో వాళ్ళకి 6,500 దుకాణాలకు పైగా వాళ్ళ ఆధ్వర్యంలోనే రన్ అవుతున్నాయి, వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసిన కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులు కూడా నెలకు 2 సార్లు చొప్పున బియ్యం, కందిపప్పు వంటి రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేశారు. ఇలాంటి కీలకమైన వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏపీలో 29,796 చౌకదారుల దుకాణాలు కూడా నడుస్తున్నాయి ప్రస్తుతానికి. అంటే ఓవరాల్గా చూసుకుంటే అసలు అంటే పిన్ టు పిన్ ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా చెప్పాలంటే 29,796 దుకాణాలు నడుస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడాను గతం నుంచే అమల్లో ఉన్నాయి. వీటికి మరొక 4,000 యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. అందులో 6,500కు పైగా ఖాళీలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఖాళీలు ఉన్న పోస్టులన్నీ 29,000లో 6,500 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ 29,000లో ఖాళీలు 6,500 ఖాళీలు, ఇంకా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒకే డీలర్కు 2-3 షాపులు, 2-3 దుకాణాలు ఇన్ఛార్జీల బాధ్యతలు ఇచ్చారు. వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి సర్కార్ చర్యలు కూడా చేపడుతుంది అని కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ కార్డులు ఉన్న చోట మరో దుకాణం కూడాను. ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే ఒక ప్రాంతం ఉంది, ఒక ఏరియా ఉంది, ఒక కాలనీ లాంటి ప్రాంతం ఉంది. అలాంటి ఏరియాలో ఎక్కువ కార్డులు ఉన్నాయనుకోండి, అంటే కేవలం 1000 కార్డులు ఉన్న చోట ఒక దుకాణం ఉండాలనుకుందాం. కానీ అక్కడ 1,500, 2,000 ఉంటే కనుక అక్కడ అదనంగా మరొక దుకాణాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ క్రమంలోనే వీటన్నిటిని కూడా పటిష్టం చేయాలని చాలా క్లియర్గా భావిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండి వ్యవస్థలో ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే రేషన్ దుకాణాలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టింది. ఇక ఖాళీగా ఉన్న చోట్ల డీలర్లను నియమించడంతో పాటు కార్డుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా దుకాణాలు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో 1.48 కోట్ల రేషన్ కార్డులు, ఇక్కడ ఇది ఇట్స్ ఎ బిగ్ నెంబర్ అనమాట. 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 1,48,00,000, దాదాపుగా 1,50,00,000 కార్డుల వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సగటున ఒక్కో దుకాణం పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. అయితే కొన్ని చోట్ల ఒక్కో దుకాణ పరిధిలో 1000 నుంచి 1,200 వరకు కార్డులు కూడా ఉన్నాయి. ఇక ఇలా ఎక్కువ కార్డులు ఉన్న చోట అదనపు దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు ఇక ప్రస్తుత ప్రభుత్వం. అలాగే సగటున పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు. అంటే ఇక్కడ రూరల్కి అర్బన్కి మనం తేడా చూసుకుంటే ఇప్పుడు అర్బన్లో 700 ఉంటాయి, ఇక్కడ అర్బన్లో 700 ఉంటే రూరల్ చెప్తున్నారు, రూరల్లో కూడా మరొక 750 కార్డులకు ఒక దుకాణం ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ లెక్కను చూసుకుంటే అదనంగా 4,000 రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంచనా వేసినట్లు పౌర సరఫరాల శాఖ కూడా ఆయన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పేర్కొన్నారు. త్వరలోనే కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తా ఉన్నారు. సో మొత్తానికి కూడాను గత వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఏవైతే మొబైల్ డిస్పెన్సరీస్ ఉన్నాయో వీటన్నిటిని కూడాను మొబైల్ వాహనాలు ఉన్నాయో ఇంటింటికి రేషన్ అనే పేరుతో 9,000 వాహనాలు తీసుకొచ్చారు. వీటన్నిటిని ఆపేస్తూ సొంతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే వీటిని బదలాయిస్తూ మనకు ఇప్పుడు 29,000 రేషన్ షాపులు ఏవైతున్నాయో 29,796 రేషన్ షాపులు ఉన్నాయో వీటికి అదనంగా మరొక 4,000 రేషన్ షాపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్డులు ఎక్కువ చోట ఉన్న చోట మరికొన్ని రేషన్ షాపులు కూడా పెడుతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ యొక్క మొబైల్ వాహనాలు తీసేయడం వల్ల ఏమైనా ప్రజలకు నష్టం జరుగుతుందా, లేదంటే మళ్ళీ పాత పద్ధతిని అనుసరించడం వల్ల ప్రయోజనం ఎవరికి ఉంటుంది? నిజంగానే నాదెండ్ల మనోహర్ కానీ కేబినెట్ మంత్రులు కానీ చెప్తున్న విధంగా, కూటమి ప్రభుత్వం చెప్తున్న విధంగా ఇక్కడ దందాలు జరగడానికి అవకాశం లేదా? రేషన్ బియ్యం దారి మళ్ళడానికి అవకాశం లేదా? మళ్ళీ రేషన్ దుకాణాల్లో కలిస్తే అక్కడ తూకం విధానంలో కానీ లేదంటే అదంతా కూడా
దొంగచాటుగా రవాణా అయ్యే పరిస్థితులు ఉండవా? కేవలం ఈ వాహనాల్లో రేషన్ ఇస్తేనే రవాణా అయ్యే అవకాశం ఉందా? అవన్నీ దారి మళ్ళే అవకాశం ఉందా? రేషన్ దుకాణాలలో ఏదైతే చౌక ధరల దుకాణాల్లో బియ్యం దారి మళ్లించే అవకాశం లేదనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.